జై భీమ్. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు బరిలో స్వతంత్ర అభ్యర్థిగా గడ్డ మారుతాను నేను. మనకు కావాల్సిన నోట్లు కాదు, మనకు కావాల్సింది ఓట్లు. మనకు కావాల్సింది బీర్ సీసాలు కాదు, మనకు కావాల్సింది ఉచిత వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలు. మనకు కావాల్సింది బిర్యానీ పొట్టాలు కాదు, మనకు కావాల్సింది రాజ్యాధికారం. మనకు కావాల్సింది పార్టీ జెండాలు కాదు, మనకు కావాల్సింది మన జెండా ఎజెండా, మన హక్కులు. మనకు కావాల్సింది మన జనాభా విస్తృతి ప్రకారం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉపకులాల మరియు బడుగు బలహీన వర్గాల కొట్లాడే మన బడ్జెట్ మనకు కావాలి. మన హక్కులు మనకు కావాలి. మనకు కావాల్సింది రాజకీయ పార్టీ నాయకుల కండువలి జెండాలు కాదు. మనకు కావాల్సింది రాజకీయ నాయకులు ఇచ్చే కమిషన్లు కాంట్రాక్టర్లు కాదు. మనకు కావాల్సింది మన బిడ్డల కొరకు ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. మనకు కావాల్సింది ఉచితంగా ఇంటి స్థలాలు, ఇండ్లు, నీళ్లు, కరెంటు, రైతులకు రుణమాఫీ, ఉచితంగా పంటలకు ఎరువులు, కొత్త రేషన్ కార్డులు, మహిళా సంఘాలకు 5 లక్షల వరకు బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి. ఉచితంగా వంట గ్యాస్ కావాలి. నిరుపేద కుటుంబాలకు 20 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా, ఉచితంగా వైద్యం అందించాలి. నిరుపేద కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ అందరికీ కుటుంబానికి 50 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలి. ప్రతి నిరుపేద కుటుంబానికి 1 ఎకరం భూమి ఇవ్వాలి. మరియు వృద్ధులకు, వితంతులకు పెన్షన్స్ నెలకు 5,000 రూపాయలు, మరియు వికలాంగులకు, కళాకారులకు 10,000 పెన్షన్స్ అందేలా వారికి జీవన వృత్తిని కల్పించాలంటే మీ అమూల్యమైన ఓటును నాకు వేసి బాక్స్ గుర్తుకు 24 నెంబర్ ఓటు వేసి అభివృద్ధిలో పాలు పంచుకుందాం. ఇట్లు గడ్డ మారుతి స్వతంత్ర అభ్యర్థి. జై భీమ్. పెద్దపల్లి పార్లమెంటు 7 నియోజకవర్గాలలోని ప్రజలందరూ, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, ఎస్సీలు కానీ, మరియు బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. 77 సంవత్సరాల స్వాతంత్ర్యం నుండి మా ఎస్సీలో మా కులం, ఉపకులం చిందోళ్ళం యక్షగాన కళ ప్రదర్శనలు చేస్తూ పూర్వం నుండి మా పెద్దలు ఇంతవరకు అదే జీవనాభివృద్ధిగా కొనసాగిస్తూ బ్రతికి జీవిస్తున్నారు. కానీ నేటి తరము ఆ జీవనాభివృద్ధి వాళ్ళకు లేక ఆ కళ అంతరించిపోవడం వలన ఇప్పటి పిల్లలు ఏదో ఒక రకమైన పని చేసుకొని బ్రతికి జీవిస్తున్నారు. ఇకనైనా కళ్ళు తెరవాలే పిల్లలు అని మేము అందరం కూడా ముందుకొచ్చి, మాకు నాటి నుండి నేటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వస్తుపోతున్నప్పటికీ అన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేకపోతూ మా బ్రతుకులు మారతలేవు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మారతలేవు. అదేవిధంగా నేటికి మా సోదరుడైనటువంటి గడ్డం మారుతి మా చిందు కులం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది పెద్దపల్లి పార్లమెంట్లో. కావున ఇప్పటి వరకు వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అభివృద్ధి లేనటువంటి వాళ్ళము. గత ప్రభుత్వం, పోయిన దశాబ్ది ప్రభుత్వంలో మాకు అణచివేత, వెనుకబాటుతనం, అవమానం తప్పలేదు. కానీ నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించాలని మేము వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో కానీ, 3 ఎస్సీ కార్పొరేషన్లలో కానీ మమ్మల్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాం. కానీ కోరుకున్నప్పటికీ 77 సంవత్సరాల స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం తర్వాత మా బ్రతుకులు మార్చే నాయకత్వం కనబడతలేదు, పాలకులు కనబడతలేరు, ప్రభుత్వాలు కనబడతలేరు. మరి ఎందుకు కనబడతలేరు, ఎందుకు మా బ్రతుకులు మారతలేవంటే మాకు రాజకీయం లేక, మా గొంతు చట్టసభల్లో మేము వార్డు నెంబర్ కాడ నుంచి మొదలుకుంటే మేము ఇలా ఎమ్మెల్యేలు కానీ ఎంపీల స్థానంలో కానీ లేం. మాకు రాజకీయం లేదు, మాకు ఎంపీలు లేక, ఎమ్మెల్యేలు లేక, చట్టసభల్లో మాట్లాడే గొంతు లేక మా జీవితాలు దుర్భర జీవితాలు అవుతున్నాయి. మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నాం. ఇలా రిజర్వేషన్ ఫలాలు కానీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కానీ మేము పొందలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. చిందోళ్ళంటే ఇంత హీనంగా ఉన్నదా? మేము అత్యంత వెనుకబడి జీవిస్తున్నాం.
మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్ అత్యంత వెనుకబడి జీవిస్తున్న కులం ఉన్నది అని అంటే ఈ చిందు కులమే ఉన్నది. ఇలా కళకు దూరమైన కళ అంతరించిపోయింది. అది పెద్దల వరకే పరిమితమైంది. మరి పిల్లలు ఎలా బ్రతుకుతారు? ఇప్పుడైనా మమ్మల్ని ప్రభుత్వాలు గుర్తించాలి. అదేవిధంగా మా గొంతు చట్టసభల్లో వినిపించాలని సోదరుడైనటువంటి మా కులం తరపున సోదరుడైనటువంటి గడ్డం మారుతిని మేము పార్లమెంటు అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా మా కులం నుంచి నిలబెట్టుకున్నాం. కావున దయచేసి ఇన్నాళ్ళు అందరికీ అవకాశం ఇచ్చారు. ప్రజలందరికీ చేతి నమస్కరిస్తున్నాను. ఈ బడుగు బలహీన వర్గం నుండి పుట్టిన ఈ పేదరికం నుండి పుట్టిన ఈ నిరుపేద కుటుంబానికి జన్మించిన బిడ్డ ఈ చింది బిడ్డను మీరందరూ ఓట్లు వేసి గెలిపించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని 7 నియోజకవర్గాల పెద్దపల్లి పార్లమెంటు సభ్యులందరికీ మీ అమూల్యమైన ఓటు వేసి నా సోదరుని గెలిపిస్తారని చేతి నమస్కరిస్తున్నాను. జై భీమ్. బహుజనులందరికీ జై భీమ్లు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అటువంటి బడుగు బలైన వర్గాల సంబంధించిన బహుజనులు 190% బహుజనులు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎస్సీలలో 57 ఉపకులాల ప్రజలున్నారు. మా ఓట్ బ్యాంకింగ్ 190% తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎస్సీ 57 ఉపకులాల నుంచి వెళ్ళి చిందు మాస్తి డక్కలి వివిధ కులాస్తుల నుంచి వెళ్ళి కూడా మేము పెద్దపల్లి పార్లమెంట్ నుంచి వెళ్ళి గడ్డం మార్తి ఎస్సీ 57 చిందు ఉపకులాల నుంచి వెళ్ళి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. చిందు హక్కుల గురించి మన ఎస్సీ ఉపకులాల గురించి బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీల గురించి అతను అభివృద్ధి గురించి కొట్లాడడానికి ముందడుగు వేసి మన ముందుకు వస్తున్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ గత 75 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన కాంచెల్లి ఇప్పటి వరకు మా చిన్న జాతి కులాలు 57 ఉపకులాలను కానీ ఎస్సీ కులాలను కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. ఏమన్నంటే పేరుకే స్కీములు పెట్టడం అన్నమాట. ఏం స్కీములు అంటే దళిత బంధు అని ఈ స్కీమ్ అని ఆ స్కీమ్ అని పెట్టి మా దళితుల్ని చాలా మోసం చేస్తున్నాయి ఇప్పుడున్న ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలకు మేము ఓట్లు వేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సగం ఓట్లు మాయే ఉన్నాయి, మా దళితుల ఓట్లే ఉన్నాయి. ఈ 70 సంవత్సరాల నుంచి మా దళితుల్ని మా ఎస్సీ ఉపకులాలని అంచివేత గురి చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు. మాకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాయి కానీ మా కింది ఉపకులాలను ఇంతవరకు కూడా అభివృద్ధికి నోచుకోలేకపోయాం. ఏ పథకం చూసినా కూడా మా వద్దకు రానివ్వకుండా చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వ రాజకీయ నాయకులు. ఏమన్నా అంటుంటే మేము ఏదైనా సమస్య వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పి తప్పించుకొని దులిపేసుకుంటున్నారు, చేతులు దులిపేసుకుంటున్నారు. కాబట్టి బడ్జెట్లో పార్లమెంట్ బడ్జెట్లో మాకు కూడా వాటా రావాలి. మా ఓట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మా ఎస్సీ ఉపకులాల ఓట్లు ఉన్నాయి, బీసీ కులాల ఓట్లు ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీల ఓట్లు కూడా ఉన్నాయి. ఈ ఓట్లన్నీ ఎలక్షన్ మూమెంట్లో రాజకీయ నాయకులు వచ్చి నోటుకు ఓటు వేయించుకొని మమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు. కాబట్టి మేము ఈ కాల్చెల్లి ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రతి కులం నుంచి కానీ బీసీ నుంచి కానీ ఎస్సీ నుంచి కానీ ఎస్టీ నుంచి కానీ మైనారిటీ కులం నుంచి కానీ ఎస్సీ 57 కులాల నుంచి ఇప్పుడు ముందుకొచ్చిన వ్యక్తి గడ్డం మారుతి గారు చిందు హక్కుల కులస్తుల నుంచి పెద్దపల్లి పార్లమెంటు బరిలో ఉన్నారు. అతను ఎస్సీ 57 ఉపకులాలు చిందు మాస్తి డక్కలి వివిధ కులాల సంఘాల నుంచి వాళ్ళను అట్టడుగు వర్గాల ఉన్న కులాలకు వాళ్ళకు విద్య కావాలి, వైద్యం కావాలి, ఉపాధి కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, ఉద్యోగాలు కావాలి. మాకు ఇంతవరకు భూములు లేవు, జాగాలు లేవు, ఇండ్లు లేవు, ఏవి లేవు అని చెప్పేసి అతను ముందుకొచ్చి మా కులాలని అభివృద్ధి చేయాలి. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేడు, ఏ నాయకుడు పట్టించుకుంటలేడు. గెలిచిన వెంటనే ఓట్లు వేసిన వెంటనే గెలిచిన వెంటనే వాళ్ళు పక్కదారి వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పేసి పార్లమెంట్లో కూడా మా కోసం కొట్లాడే వ్యక్తి కావాలని చెప్పేసి అతను ముందుకు రావడం జరిగింది. చిందు హక్కుల కులస్తుల నుంచి గడ్డం మారుతి గారు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇంతవరకు కూడా మాకు కొన్ని కులాలకు కూడా రేషన్ కార్డులు ఇస్తలేరు, క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా ఇస్తలేరు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మీరు ఏ కులం అని చెప్పేసి అడుగుతున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మా ఎస్సీ 57 కులాలు చిందు మాస్తి డక్కలి కులస్తులు ఉన్నారు. ఇది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఈ ఇబ్బందులను ఎదుర్కోవాలంటే వీటన్నిటిని కూడా మేము
చేతికి మేము మా హక్కులను సాధించుకోవాలంటే మా కులాల నుంచి కొట్లాడే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి గడ్డం మారుతి గారు. మా హక్కులు బడ్జెట్ నుంచి కూడా మా హక్కులు మాకు బడ్జెట్ కేటాయించి మాకు న్యాయం చేయాలని అతను ముందుకు వచ్చి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఎస్సీ 57 ఉపకులాలు, చిందు మాస్టర్ అక్కడి కులస్తులు, వివిధ కులస్తులు అందరూ కూడా దయచేసి ఓట్లు రాజకీయ నాయకులు ఓట్లు వేయమని చెప్పేసి నోట్లు ఇస్తే ఓట్లు వేయకండి. దయచేసి ఎవరైతే మీ కులాలను అభివృద్ధి చేస్తారో, మీ పిల్లలకు ఉద్యోగాలు పెట్టిస్తారో, మీకు నాణ్యమైన విద్య అందిస్తారో, నాణ్యమైన వైద్యం అందిస్తారో, మీకు ఇళ్ల స్థలాలు ఎవరిస్తారో వాళ్ళ కోసం కొట్లాడి ఆ క్యాండిడేట్ను గుర్తించి అతనికి గడ్డం మారుతి గారికి ఓటేసి మీరు గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. భారీ మెజారిటీతో గెలిపిస్తారు. తప్పకుండా మేము ఇచ్చిన మాట మీద నిలబడతామని మేము తెలియజేస్తున్నాం. దయచేసి గడ్డం మారుతి గారికి బాక్స్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరినీ కూడా చేతులు ఇచ్చి నమస్కరించి కోరుతున్నాను. జై భీములు అందరికీ.